నమస్కారం గురుగారు. హరి ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాలోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఓం హ్రౌం ఆంజనేయాయ నమః. ఓం హ్రౌం ఆంజనేయాయ నమః. వాల్మీకి రామాయణంలో సుందరకాండ అధ్యయనం చేస్తున్నాం. హనుమ సీతాదేవిని దర్శించి తిరిగి వానరుల దగ్గరికి వచ్చేసాడు. వానరులందరూ చాలా సంతోషించారు. వాళ్ళందరూ ఆ సంతోషించిన ఇక్కడ విశేషం చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ హనుమ రాగానే వాళ్ళందరూ వానరులందరూ కూడా హనుమకి ఫలాలు సమర్పించారు. చాలా సంతోషపడ్డారనమాట. ఉపాయనానిచ ఆదాయ మూలానిచ ఫలానిచ 33లో ఉపాయనానిచ ఆదాయం. ఉపాయనములు అంటే కానుకలు అని అర్థం అనమాట. ఏమిటంటే కానుకలు మూలాని కందమూల ఫలాలు తీసుకొచ్చి ఆయనకు సమర్పించి నమస్కారం చేస్తున్నారు ఆ హనుమకు వానరులు. ఇక హనుమ కూడా జాంబవంతాలు నమస్కారం అంటే జాంబవంతుడు పెద్దవాడు కదా, ఆయన నమస్కారం చేస్తున్నాడు. హనుమాంసు గురువున్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ తదా కుమారమంగదం చైవ సవందత మహాకపి. ఆయన ఆ జాంబవంతుడికి నమస్కారం చేశాడు. యువరాజు అయినటువంటి అంగదుడు కూడా నమస్కారం చేశాడు. ఆ తర్వాత జాంబవంతాదులు వీళ్ళందరూ కూడా హనుమను పూజిస్తున్నారు. తథాభ్యాం పూజిత పూజ్య కపిభిశ్చ ప్రసాదిత దృష్టా సీతేతి విక్రాంత సంక్షేపేణ నివేదయతు. వాళ్ళందరూ కూడా ఆ హనుమంతుని పూజించారు. ఆ హనుమంతుని పూజించినప్పుడు హనుమ అంటాడు, ఏమన్నాడంటే దృష్టా సీతేతి అన్నాడు. ముందు క్రియాపదం చెప్పాడు. చూచాను సీతను అది అర్థం. చూచాను సీతను అని అర్థం అనమాట. సీతను చూశాను అనే శుభవార్తను చెప్పాడు. వాళ్ళందరూ సంతోషించారు. ఆ తర్వాత హనుమ సీతాదేవిని గురించి సంక్షిప్తంగా చెబుతున్నాడు. నిషసాదచ హస్తేన గృహీత్వా వానినక్షుతం రమణీయే వనోద్దేశే మహేంద్రస్య గిరేస్తదా. ఇక వాలిస్తుడైన అంగదుడు హస్తములు సాదరపూర్వంగా పట్టుకొని ఎవరు హనుమ అతనిని కౌగలించుకొని మహేంద్రవర్ధంపై గల రమణీయమైన వన ప్రదేశం ఆశుడు. యువరాజు ఎవరు? అంగదుడు. అంగదుడు ఈ దక్షిణ దిక్కుకు అధిపతి. ఆయన కౌగలించుకొని హనుమ ఒక చోట ప్రత్యేకంగా ఒక ఆసనం మీద కూర్చున్నారు. పక్కనేమో అంగదుడు ఉన్నాడు యువరాజు, పక్కనేమో హనుమ ఉన్నారనమాట. ఇక్కడ ఇటువైపు ఎక్కడ దక్షిణ దిక్కుకు వచ్చిన వానరులందరూ అంగదుడు నాయకుడు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి అని చెబుతున్నాడు. దక్షిణ దిక్కు ఉన్నటువంటి వానరులతోటి ఇప్పుడు జరుగుతున్న సమావేశం. ఒక పెద్ద ఆసనం మీద అంటే అక్కడ ఏముంటుందో పర్వతం కాబట్టి పెద్ద రాళ్ళు ఉంటే రాయి మీద కూర్చున్నారు ఇద్దరు, అది అర్థం. హనుమాన్ అబ్రవీత్ హృష్ట తదా తాన్ వానరర్షభాన్ అశోకవనికా సంస్థ దృష్టా స జనకాత్మజా రక్ష్యమాణ సుఘోరాభిః రాక్షసీభిః నిందిత చెప్పేశారు. సంక్షిప్తంగా చెప్పేస్తున్నాడు. చూశాను సీతను. ఏమిటంటే అశోకవనికా సంస్థ
అశోకవనంలో చూసా ఆ అమ్మవారిని. చూస్తే అప్పుడు ఎలా ఉన్నదంటే సుఘోరాభి రాక్షసీభి, భయంకరమైన రాక్షస స్త్రీల మధ్యలో రక్షింపబడుతూ ఉన్నది. రక్షమాణ అది అర్థం. ఆమె చుట్టూ భయంకరమైన రాక్షస స్త్రీలు ఉన్నారు. ఇంకా ఎట్లా ఉందంటే ఆమె ఏక వేణీధరా బాల రామదర్శన లాలస ఉపవాస పరిశ్రాంత జటిల మలినా కృషా. ఏకవేణీధర అలానే ఆమె యొక్క మొట్టమొదటి ఎట్లయితే రావణాసుడు తీసుకున్నట్టయితే ఆ కేశాలు ఉన్నాయి అట్లానే, అనగా దాని అర్థం జడ లేదు అని అర్థం అది అనమాట. అట్లానే ఉన్నదని ఏకవేణి అని అర్థం అది. ఏకవేణీధర, ఏకవేణి ఒక అంటే ఆమె యొక్క ఆ వెంట్రుకలన్నీ పొడవైన వెంట్రుకలు కనబడుతున్నాయి. ఇట్లా ఇక్కడ విశేషం అని చెబుతున్నాడు. బాలా అని చెబుతున్నాడు. పైకి అర్థం ఏమిటి? బాల అంటే చిన్నపిల్లలు ఎట్లయితే ఉంటారో అట్లా అని అర్థం. కానీ అది కాదు ఇక్కడ. ఎవరు అంటే బాల రామదర్శన లాలస. ఆమె బాల చాలా చిన్న పిల్లలాగా పాపం ఆమె రాముని గురించి ఆలోచనతోటి, ఆమె రాముని చూడాలని ఆలోచనతోటి ఇట్లా ఉంది అని అంటున్నారు. ఇక్కడ పైకి అలా చెబుతున్నారు. ఇక్కడ ఎవరు బాల అంటే అమ్మవారి యొక్క సూక్ష్మ రూపము బాల. అది మనకు లలిత రహస్య సహస్రనామాల్లో బాలారామం వచ్చింది. బాలానామం అంటే బాలా మంత్రము ఇది అర్థం అనమాట. ఆ బాలా మంత్రం అనమాట అమ్మవారి యొక్క సూక్ష్మ రూపం ఒకటి బాలాదేవి. ఇక్కడ బాలాదేవిని దర్శించుకున్నాడు ఆయన స్వామివారు. ఇప్పుడు లోపల అర్థం రామదర్శన లాలస. ఆ లలితాదేవి అనగా బాలాదేవి ఎవరిని చూడాలని కోరుతున్నది? రామదర్శన లాలస, రాముని చూడాలని కోరుతున్నది. అనగా శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శక్తి ఏం చేస్తుంది? శివుణ్ణి చూడాలి అని కూర్చుంది. శివుడు ఎప్పుడు చూద్దామా అంటే పార్వతీ పరమేశ్వరుడు అర్థం. అది అది పార్వతీ పరమేశ్వరుడు. పార్వతి ఎప్పుడు పరమేశ్వరుని చూద్దామా అని ఆమె అనుకుంటుంది. అట్లనే ఇలా ఉన్నారు అని అర్థం అనమాట. రామదర్శన లాలస ఎవరు? సీతాదేవి అని అర్థం అనమాట. ఇంకా ఏమిటనమాట? ఉపవాస పరిశ్రాంత. ఉపవాసాలు, అన్నం తింటలేదు అంటే అర్థం ఏమిటి? దీక్షతోటి ఉన్నది, రామనామ దీక్షతోటి ఉన్నది. ఇక్కడ ఉపవాస పరిశ్రాంత, రాముని దగ్గరే ఉపవాసం చేస్తున్నది. ఉపవాస అని ఒక మాట ఉన్నది. దానికి అర్థం ఏమిటి? ఉపవాస అంటే సహజంగా అందరూ ఉపవాస అంటే అన్నం తినకుండా ఉండటము అని అర్థం అందరూ చెప్పుకుంటారు. అది కాదు అసలు ఆ మాటకు అర్థం. ఉపవాస అంటే ఉప దగ్గర, వాస వసించుట, అనగా స్వామి వారి దగ్గర లేదా అమ్మవారి దగ్గర కూర్చోవటము అని అర్థం. అంటే అర్థం ఏమిటి? ఏదో పటం పెట్టుకుని అక్కడ ఊరు కూర్చోవడం అని కాదు అక్కడ అర్థం. అనగా ఏమిటనమాట? అమ్మవారిని ఆ మనో నేత్రంతో చూస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా చదువుతూ ఉండాలి. మరో ధ్యాస లేకుండా ఉండాలి. అప్పుడు అమ్మవారి దగ్గర కూర్చున్నట్టు లెక్క. కొంతమంది ఏం చేస్తారు? కూర్చుంటారు, శరీరం మాత్రం అక్కడ ఉంటుంది, చదువుతుంటుంటుంది నోరు, మనస్సు అక్కడ ఉండదు, వేరే చోట ఉంటుంది. దానివల్ల ఫలితం లేదు. అది ఉపవాసం కాదు. నువ్వు చదువుతుంటే, అందుకని మన ధ్యాన శ్లోకాలు చెప్పింది. అందుకని ధ్యాన శ్లోకాలు చదువుతుంటుంటే సింధూరాను నవిగ్రహ అనగానే అమ్మవారు ఎర్రనేటువంటి ఆకారంతో కనబడుతూ ఉంటుంది. అలా అమ్మవారి యొక్క రూపం అంతా దర్శనం చేసుకుంటూ ఆ స్తోత్రం చేయాలి. అప్పుడు అమ్మవారి దగ్గర మనం కూర్చున్నాము, అమ్మవారిని చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ఎవరి దగ్గర కూర్చున్నాం ఎదురుగా కూర్చుంటే ఆయన కనబడుతున్నాడు కదా, ఆయనతో మాట్లాడుతున్నాం, ఆయనతో కనబడుతున్నాం కదా. ఉపవాసము, ఉప దగ్గర, వాసము ఉండుట, ఇది అర్థం. అదే అనమాట అసలు అర్థం. అప్పుడు అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు నీ మనస్సంతా ఎటువైపు ఉంటుంది? అమ్మవారి అంది ఉంటుంది. అప్పుడు నువ్వు ఒకటి మర్చిపోతావు. ఏమిటంటే మర్చిపోయేది, రోజు తినేటువంటి ఆహారం ఉన్నది చూశారు, ఆ సమయానికి రాగానే అది మర్చిపోతావు. ఇది ఎలా ఉంటుంది? రుచిగా ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అలా చదువుతుంటుంటే, లీనం అయిపోతుంటే అదే ఆహారం. అది అర్థం. అది అంతేగాని
తినకుండా ఉండకూడదు, తినకుండా ఉండాలి, ఉంటేనే ఉపవాసము, అది తప్పదు. ఉపవాసం రోజున తప్పనిసరిగా తినాలి. ఏమి తినాలి అనేటువంటిది అది తెలుసుకోవాలి. శుభ్రంగా పులిహోరలు, దద్దోజనాలు, ఇటువంటి ఇత్యాదులు ఇటువంటి కనుక తినమని కాదు అర్థం. అమ్మవారికి ఆ నైవేద్యం పెట్టి అరటిపండు ఏదో సూక్ష్మంగా తీసుకోవాలి. పండ్లు మాత్రం, వంటకాలు కాదు. కొంతమంది వంటకాలు తీసుకుంటుంటారు. ఉప్మా, అబ్బా ఉప్మా ఎంత టేస్టో కదా, జీడిపప్పు కూడా వేసారు. అటువంటి ఉప్మాని తీసుకుంటుంటారు. లేదా ఇడ్లీ, ఉపహారం తీసుకున్నారు, శుభ్రంగా తీసుకున్నారు, నిద్ర చూలుతూ ఉంటుంది, ఇంకేం చదువుతారు? అది చేయకూడదు. వంటకం అసలు తీసుకోకూడదు, పండే తీసుకోవాలి. అదైనా తక్కువ. పండు అంటే ఎవరిది, ఎవరు వండారు? భగవంతుడి ప్రసాదితం. పండును నువ్వు పండించడం లేదుగా. ఉప్మా అయితే తయారు చేస్తావు, కానీ నువ్వు పండు నువ్వు తయారు చేస్తావా? చేయలేదు కదా. భగవత్ ప్రసాదితం, భగవంతుడు సమర్పించి ఒక పండు నువ్వు ఈ కార్యక్రమం చేయి. ఇది ఉపవాసము అంటే. అంతేగాని తినకుండా ఉండమని కాదు. అలా చేసేది ఎప్పుడు ఎట్టి కూడా పండు తప్పనిసరిగా తీసుకోవాలి. అట్లా అనమాట. అదేనమాట, అట్లా అనమాట. ఉపవాస అమ్మవారు ఉపవాస పరిశ్రాంత. ఎప్పుడు ఆ రాముని గురించి ఆలోచన చేస్తూ రాముడితోటే ఆలోచనతోటే ఉన్నదయ్యా. ఇంకా జటిల మలిన కృష, ఇంకా ఎలా ఉన్నదంటే ఆమె ఆ జడలన్నీ కూడా బాగా ఎలా ఈ సంస్కారం లేకుండా మలినాలతోటి, ఆ చీర మలినాలతోటి అలా ఉందండి. ఎప్పుడో సంవత్సరం క్రితం స్నానం చేసింది, సంవత్సరం అయింది, ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే చూసుకోయా ఎలా ఉందో అని ఆ విధంగా చెబుతున్నాడు. అంటే ఆమె యొక్క పరిస్థితి చూసినట్టు చెబుతున్నాడు అనమాట. ఇక్కడ చెబుతూ ఇంకా వానరుల సంతోషం. సరే చూసావయ్యా, కాబట్టి మా ప్రాణాలు నిలబడ్డాయి. చూడలేదనుకొని వచ్చేదనుకో అప్పుడు చంపేస్తాడు సుగ్రీవుడు. నువ్వు చూసావు, చాలా సంతోషం. తతో దృష్టేది వచనం మహార్థం అమృతోపమం నిశమ్య మారుతే సర్వే ముదిత వానరాభవన్. మారుతాత్మజుడు చూచి తిని అను మహా అర్థం గల అమృతం వంటి వచనం పలుకగా వానరులందరూ విని చాలా సంతోషించారు. ఇక్కడ చూచి తిని అనేటువంటి పదం ఒకటి ఉంది. ఈ చూచి తిని అనే పదం ఏంటి? దృష్ట, దదర్శ, సూచను. ఇది దృశ్య ప్రేక్షణ అనే క్రియాపదం నుంచి వచ్చింది. ఇది ఏంటి? మనకు కళ్ళు ఉన్నాయి, రెండు కళ్ళు. రెండు కళ్ళు ఏం చేస్తున్నాయి అంటే చూస్తూ ఉంటాయి ఈ కళ్ళు. అందుకనే మనం ఏమంటామంటే దర్శన భాగ్యం అయిందా, గుడికి వెళ్ళి వచ్చావు, అబ్బో చాలా మంది ఉన్నారండి జనం, మరి దర్శనం అయిందా అని అంటారు. అంతేగాని ప్రసాదం తిన్నావా, చుట్టూ తిరిగావా, ఎవరన్నా అడుగుతున్నారా? వెళ్ళొస్తే, ఎక్కడికైనా వెళ్ళొస్తే, ఆలయానికి వెళ్ళొస్తే దర్శనం అయిందా అని అంటారు. ఇదే ఇక్కడ గొప్ప విశేషం. ఆ పదం దర్శనం అయిందా అని అంటే నీ కళ్ళున్నాయిరా, నీ కళ్ళు సద్వినియోగం అయినయా అని అర్థం. అది నీ కళ్ళున్నందుకు సద్వినియోగము. అమ్మవారిని చూస్తే నీకు సద్వినియోగం రా, నువ్వు ఊరిగా అటు ఇటు తిరిగి వచ్చి ప్రసాదం తిరిగి వస్తే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఇదే అర్థం చెబుతున్నాను. ఈ కళ్ళతోటి అమ్మవారిని చూసి, అమ్మవారిని చూడంగానే ఏమనుకున్నావనంటే లలిత బాగా చదువుకున్నావు కదా, సర్వాభరణ భూషిత అని మాట గుర్తుకొచ్చింది. అంటే అమ్మవారికి ఆ రోజు అలంకారాలన్నీ వేసేసారు, బంగారు అలంకారాలు, కిరీటాలన్నీ పెట్టేసేసారు. ఓ చాలా బాగా ఉన్నది. అప్పుడు ఆయనకి వెంటనే ఏమని తట్టింది అమ్మవారి పేరు? సర్వాభరణ భూషిత అని మనసులో అనుకుంటూ నమస్కారం చేసి వచ్చాడు. అది యొక్క దర్శనం అంటే అది అర్థం. అంతేగాని ఆ ఊరికి చూశాంలే, వేశారులే అలంకారం అని కాదు. ఎందుకని లలిత చదువుకోమనేది అందుకనే అర్థం. లలిత చదువుకుంటే ఆ నామము అమ్మవారిని చూడంగానే నీకు వస్తే అప్పుడు లలిత యొక్క సార్థక్యం అది. అట్లా అనమాట. అందువలన దృష్టామయా సీత, నా కళ్ళున్నాయి కాబట్టి కళ్ళు యొక్క ప్రయోజనం ఇప్పుడు బయటపడ్డది. ఏమిటంటే అమ్మవారి దర్శనం చేసుకున్నాను అని చెప్పేసాడు. అది మహార్థం అమృతోపమం, గొప్ప అర్థం. అమ్మవారి దర్శనం అయింది నాకు. ఎంత కష్టపడ్డాడు అంటే షట్చక్ర భేదన చేసుకొని సహస్రారానికి పోయి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. అది మహార్థం.
అలానే అమృతోపమం చూచాను. ఎవరిని? అమ్మవారిని. కాబట్టి అమ్మవారిని చూడాలి అని అంటే నీవు నీ జ్ఞాన నేత్రంతో అమ్మవారిని చూడు. అప్పుడు ఇక్కడ విశేషము అమృతోపమం మహార్థం దృష్ట. అది ఈ పదాలకు అర్థాలు సరిపోతాయి. అంతేగాని కేవలంగా శారీరకంగా నిలబడి శారీరకంగా ఉండటం అనేటువంటిది సరైనది కాదు. అది చెప్తున్నాడు. ఇది కాబట్టి ఆలోచన పనిచేయాలి, బుద్ధి పనిచేయాలి, అక్కడ మనస్సు పనిచేయాలి. అక్కడ అప్పుడు పనిచేస్తుంటే ఈ కళ్ళు కూడా పనిచేస్తాయి, అమ్మవారి దర్శనం అవుతుంది. అది విశేషమైనటువంటిది అనమాట. కాబట్టి చూశాను అని అన్నాడు. అనేటప్పటికీ వాళ్ళందరూ ఈ మాట విని చాలా వానరులు చాలా సంతోషించారు. ఈ వానరులు సంతోషించేటి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ యొక్క లక్షణాలు ఉన్నాయి కదా, వానరులు కదా, కోతులు కదా, సంతోషం మీద ఎగురుతుంటారు. వాళ్ళు అంటున్నారు, శ్వేళంతి అంతే నదంతి అన్యే గర్జంతి అన్యే మహాబలా చక్రు కిలికిలాం అన్యే చక్రు కిలికిలామన్యే ప్రతిగర్జంతి చ అపరే. ఈ కోతులన్నీ కూడా వానరులందరూ వాళ్ళ చేష్టలు చెబుతున్నారు, వాళ్ళ యొక్క సంతోషకరమైన చేష్టలు. కొందరేమో సింహనాదాలు, శ్వేళంతి అన్యే అన్యే శ్వేళంతి, సింహంలాగా గర్జించారు, పెద్దగా అర్చించి. నదంతి అన్యే, కొంతమంది పెద్ద పెద్ద ధ్వనులు చేశారు. తర్వాత గర్జంతి అన్యే మహాబలా, కొందరు సింహగర్జనలు చేశారు. చక్రు కిలకిలామన్యే అన్యే, కొందరేమో కిలకిలా రావాలు చేస్తున్నారు. కోతు కిచకిచలాడు అంటుంటారు చూసారు, అట్లా వాళ్ళు కిలకిలా రావాలు కొన్ని సంతోషకరమైనటువంటి ధ్వనులు చేస్తున్నారు. ఇట్లానే అపరే, ఇంకా కొంతమంది ప్రతి గర్జంతి, ఒకడు గర్జన చేస్తే ఇంకొకడు మళ్ళీ గర్జన చేస్తున్నాడు. వాళ్ళ యొక్క ఆనందాలన్నీ కూడా ఇలా చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఆనందాల గురించి చెప్పమంటే ఏం చేస్తుంటారంటే ప్రస్తుత కాలంలో పెద్ద పెద్ద ఈలలు వేస్తుంటారు. అది అర్థం. మీరు ఎప్పుడన్నా చూసారో లేదో, పెద్ద పెద్ద ఈలలు వేసి పెద్ద గుంపు ఉంటుంది. ఆ గుంపులో ఏం చేస్తారు? ఈ జనం ఈలలు వేస్తుంటారు, ఎగురుతుంటారు, తప్పట్లు మోగిస్తుంటారు. వాళ్ళ ఆనందాలు అంతంత కాదు. అది మరి కోతులు కదా, మరి అప్పుడు కాలంలో ఉన్న సహజ లక్షణం చెబుతున్నారు. వాళ్ళందరూ ఈ విధంగా రకరకాలైన ధ్వనులు చేస్తూ ఉన్నారు ఆ సంతోషంతో. కేచిత్ విచ్ఛ్రితలాంగూలాః ప్రహృష్టా కపి కుంజరాః అంచితాయ దీర్ఘాణి లాంగూలాని ప్రవివిధ్యుః. కొందరు సంతోషంగా అందమైన పొడవైన తన తోకలను పైకెత్తి నేలకు కొట్టి పైకి అలా ఎత్తి చటా చటా కొడుతున్నారు. వాళ్ళ యొక్క సంతోషాన్ని తెలియపరచడానికి తోకల్ని నేలకేసి చటా చటా కొడుతుంటారు. అదొక సంతోషం. ఇట్లా కొంతమంది. అపరేచ, ఇంకా కొంతమంది హనుమంతం వారణోపమం వారణోపమం. వారణం అని అంటే ఏనుగు, ఏనుగునంతటి వానరులు. హనుమంత అపరేచ హనుమంతం వారణోపమం ఆప్లుచ్య గిరి శృంగేభ్య స్పృశంతి స్మ హర్షితాః. వాళ్ళు సంతోషంతో పర్వత శిఖరం నుండి దిగి ఏనుగుతో సమానమైన హనుమంతుని స్పృశించి ఆనందించేది. అనగా పర్వత శిఖరం నుండి దిగి పైన కొంతమంది కూర్చున్నారు. ఆ కొండ మీద వాళ్ళందరూ వింటున్నారా? చెట్ల మీద కొంతమంది, కొండల మీద కొంతమంది, కింద కొంతమంది, రకరకాలు ఉన్నారు. కోతులు ఒకరా ఇద్దరా, ఎన్ని కోట్ల మంది ఉన్నారు. ఒకరా ఇద్దరు తర్వాత వస్తుంది లెక్క. ఎంతమంది కోట్ల సంఖ్యలో ఉన్నారు వానరి. వాళ్ళు ఏం చేస్తున్నారు? పర్వత శిఖరాల మీద ఉన్నటువంటి వాళ్ళు ఈ ఏనుగుతో సమ హనుమంతుని, అనగా హనుమ కూడా ఈ పెద్ద ఎత్తులో కూర్చొని ఉన్నాడు. ఆయన చేతులు ఆయన శరీరాన్ని దాకి సంతోషపడుతున్నారు అని అర్థం అనమాట. అంతే. అంగదుడు ఇంకా ప్రశంసిస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. యువరాజు అయిన అంగదుడు హనుమని ప్రశంసిస్తున్నాడు. ఉక్తవాక్యం హనుమంతం అంగధక్తం అధా అబ్రవీత్ సర్వేషాం హరివీరాణం మధ్యే వచనోత్తమం. హనుమంటున్నాడు, సీతను చూచాను అని వాక్యం పలికిన తర్వాత అంగదుడు వానర వీరులందరినీ మధ్యలో హనుమంతునితో ఉత్తమವಾಗಿ ఈ వచనములు ఏమంటున్నాడు? హనుమంతునితో ఈ విధంగా అంటున్నాడు. అందరూ వానర వీరులందరూ అక్కడ 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 కూర్చొని ఉన్నారు. ఈ మధ్యలో పెద్ద ఎత్తు మీద ఒక రాయి మీద వీళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు. ఈ అంగదుడు మాట్లాడుతున్నాడు సంతోషంగా అని చెబుతున్నాడు. చూచితిని సీతను అంటున్నాడు. ఎవరు? హనుమ అన్నాడు. అటువంటి వాక్యం పలికిన తరువాత అంగదుడు వానర వీరులందరినీ మధ్యలో హనుమంతునితో ఉత్తమం. వానర వీరులందరూ చుట్టూ ఉన్నారు, మధ్యలో హనుమ ఉన్నాడు. ఇక మాట్లాడుతున్నాడు. సత్వే వీర్యేన తే కశ్చిత్
సమోవానర విద్యతే యదవపృత్య విస్తీర్ణం సాగరం పునరాగతః. హనుమ, రామకార్యార్థం విశాలమైన సముద్రం దాటి మరలా తిరిగి వచ్చితివి కనుక బలము నందును పరాక్రమందు నీతో సాటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఎవ్వరూ లేరయ్యా. మా అందరి ప్రాణాలు నువ్వు నిలబెట్టావు అని అర్థం. నువ్వు మహాబలవంతుడివి, అంత దూరం వెళ్ళి మరి క్షేమంగా తిరిగి వచ్చావు. దీనివల్ల మొట్టమొదట ఏమిటంటే మేమందరం బతికాం. ఇలా నువ్వు తిరిగి రాకపోయినా మేము చచ్చిపోతాం. ఒకళ్ళు తిరిగి వచ్చి ఉత్త చేతులతో వచ్చినా చచ్చిపోతాం. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే అమ్మవారి దర్శనం కాకపోతే ఎంతో నష్టం జరుగుతుంది అని చెప్పటం. అమ్మవారి దర్శనం గనక అయినప్పుడు గొప్ప ప్రయోజనం ఉంటుంది అని చెప్పటం. ఇది తాత్వికంగా అర్థం చేసుకోవాలి. ఏమిటంటే అమ్మవారి దర్శనం అయిందా నీకు సకల కష్టాలు కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం పోతాయని అర్థం. అది దర్శనం కాలేదా ఇప్పుడు వీళ్ళందరూ ఎట్టయితే పోతారో నీవన్నీ అదే అది దీనిలో చెప్పేది సుందరకాండలు లోపల తత్వపరంగా ఏంటంటే అమ్మవారి దర్శనం చేసుకున్నావా నీ ఒక్కడవే కాదయ్యా, నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్షేమమే. ఇంట్లో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళు అయ్యవారో అమ్మవారో తల్లో తండ్రో ఈ ఎవరో ఒకళ్ళు కనీసం అమ్మవారి దర్శనం చేసుకున్నారంటే ఆ ఇల్లంతా కూడా క్షేమం. అయితే అర్థం అంత చెబుతున్నారు ఇది ఇంట్లో విశేషం. అందుకని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలు ముఖ్యంగా లలితా రహస్య సహస్రనామాలని అర్థం చేసుకొని ఉపాసన చేసుకోవటం. లలితా రహస్య సహస్రనామాలు ఉన్నదంతా కూడా ఉపనిషత్తే ఉన్నది, అనగా వేదమే దానిలో ఉన్నది. వేదం చెప్పింది, వేదం అద్వైత తత్వాన్ని చెప్పింది లలితా రహస్య సహస్రనామాల్లో. అది ఎవరైతే స్త్రీలు అర్థం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అందరికీ తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాలని ఇస్తుంటుంది అమ్మవారు. అది గొప్ప విశేషమైనటువంటిది. అట్లా అనమాట అది. అందుకని అట్లనే హనుమ వెళ్ళి దర్శనం చేసుకున్నాడు కాబట్టి హనుమ చుట్టూ ఉన్నటువంటి ఈ వానరులందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఎంతటి సంతోషంగా ఉన్నారో చూడండి. అది గొప్ప విశేషం. వీళ్ళందరూ కూడా హనుమ దర్శనం చేసుకున్నాడు కాబట్టి వీళ్ళందరూ రాక్షసుల మీద జయం పొందారు. అది అర్థం. జయం కూడా పొందారు అని అర్థం. అనగా అమ్మవారి దర్శనం ఫలితంగా ఇంత ఉన్నది. అది దర్శనం అనే పదంలో అంతటి అర్థం ఉంది. అది ఇది చెబుతున్నాడు ఏంటంటే ఇంకా అహో స్వామినితే భక్తి, ఇక అంటున్నాడు అంగదుడు. అహో స్వామినితే భక్తి అహో వీర్యం అహో ధృతి దృష్ట్యా త్వయా దేవి రామపత్ని యశస్విని దిష్ట్యా త్యక్ష్యతి కాకుత్స్థః శోకం సోతవ్య సీతావియోగజం శోకం సీతావియోగజం. ఆహా ఏమి నీ స్వామి భక్తి, ఆహా ఏమి నీ పరాక్రమ, ఆహా ఏమి ధైర్యం కదా హే హనుమా. మన అదృష్టం చే కీర్తిమంతురాలైన రామపత్ని సీతాదేవిని చూచి వచ్చావు. రామునకు సీతావియోగం వలన కలిగిన శోకము అదృష్టవశమును తొలగిపోయింది కదా. ఇప్పుడు రాముడికి శోకం ఉండదు. రాముని యొక్క శోకం పోగొట్టావు ఇక్కడ, అక్కడ అమ్మవారి శోకం పోగొట్టావు. ఇది అర్థం. ఎంతటి గొప్ప పని చేసేవయ్యా నువ్వు, అది అర్థం చెబుతున్నాడు. హనుమ యొక్క గొప్పతనం కేవలం శోకాలు ఎట్ట పోగొట్టావు, మొట్టమొదటి మాటలు చేతే పోగొట్టావు. తతోమయా వాగ్విరదీన భాషిణ, అది చెబుతాడు. అమ్మవారి యొక్క శోకం కేవలం మొట్టమొదటి ఏమిటి, కేవలం వాక్కుల ద్వారానే పోగొట్టాడు. ఎలా రామదర్శనం రామకథ అంతా చెప్పాడు, అన్ని చెప్పాడు, రాముడిని వర్ణించాడు. ఇవన్నీ తర్వాత రాక్షస సంహారం తర్వాత సంగతి. అదేనమాట ఇది. అమ్మవారికి పూర్తిగా ఆ దుఃఖాన్ని పోగొట్టినటువంటి కేవలం వాక్కు చేతనే, అది అర్థం. అట్లా అనమాట. వాక్ అనేటువంటిది అంత గొప్పది. ఆ వాక్కుని ఏమంటారు, ఇంకొక మాట వాక్కు ఎలా వస్తుంది, గద, గద వ్యక్తాయాం వాచి అని క్రియాపదం. గదతి గదత గదంతి గదసి గదధ గద గదామి గదామఖ. లిటిల్ ఆకారం పాస్ట్ టెన్స్ లో అయితే జగాద జగదదు జగదు జగంధ జగదదు జగద జగా, ఈ విధంగా చెప్పుకుంటూ వస్తాం. ఏ క్రియాపదం అంటే గద అంటే పలుకుట, మాట్లాడుట అని అర్థం. ఆ మాట్లాడుట అనేది ఏంటి, వాక్కు అని. హనుమ గారిని చూడంగానే నన్ను చూసి మీరు ఏం నేర్చుకోవాలిరా అని అంటే మాట్లాడటం ఎట్లా నేర్చుకుంటారా అని అంటున్నాడు. అది
ఆ చేతిలో గద ఉందంటే అది అర్థం. వాస్తవాన్ని నిజమైన ఆయుధం గద ఉంది ఆయనకి అసలు లేదు. అది గదనే మాట్లాడకూడదు, ఆయనకి ఎందుకు గద, కొండంత విరిగేటువంటి వాడు. ఇది అర్థం చేసుకోండి, దానిలో విశేషం. సరే, ఇక్కడ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు అనమాట. చెబుతూ తర్వాత వానరులు హనుమంతుని వచనాలని ఇంకా హనుమ గారు చెప్పాలి అక్కడ విశేషాలు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూశానని చెప్పాడు, ఇక అక్కడ విశేషాలు చెప్పాలి. ఇక అప్పుడు చెప్పటం మొదలు పెట్టాడు అసలు విషయం. తతః అంగదం హనుమంతం జాంబవంతం చ వానరాః పరివారే ప్రముదితా భేజరే విపులాః శిలాః. ఆ వానరులందరూ సంతోషిస్తూ అంగదుని హనుమంతుని జాంబవంతు చుట్టూ చేరి విశాలమైన శిలలపై ఆశీనులు. ఆ పక్క పక్కన ఎక్కడొక్కడు దూరంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి కొంతమంది చెట్ల మీద చుట్టూ రాళ్ల మీద చుట్టూ కూర్చున్నారు. ఎట్లా ఉన్నదనంటే మధ్యలో ఎలా ఉన్నదనంటే ఈయన ఒక పద్మం మీద కూర్చున్నటువంటి వాళ్ళ కూర్చున్నారు, చుట్టూ ఉన్నారు అనమాట. వాళ్ళందరూ మూగి ఉన్నారు, వీళ్ళందరూ వానరులందరూ కూడా. సెంటర్లో ఈయన ఉన్నాడు. ఈయన చెబుతుంటే అప్పుడు అందరికి వినబడుతుంటుంది కదా. ఇక వాళ్ళందరూ కూడా ఆతురతతోటి ఉత్సాహంతో వినటానికి వస్తున్నారు. శ్రోతుకామా సముద్రస్య లంఘనం వానరోత్తమాః దర్శనం చాపి లంకాయా సీతాయా రావణస్య చ కష్టౌ ప్రాంజలః సర్వే హనుమద్వదనోన్ముఖాః. సముద్ర లంఘనం చేయటం, లంకలో సీతను రావణుని దర్శించడం మొదలగు విశేషాలను హనుమంతుని నోటి నుండి వినాలని ఉత్సాహంతో వానరులందరూ కూడా, వాళ్ళందరూ వానర శిక్షణ కృతాంజలులై ఉండి హనుమంతుడికి ఇట్లా నమస్కారం చేస్తూ నిలబడ్డారు. ఆంజనేయ స్వామి గారికి అందరు కోతులందరూ కూడా ఆయన యొక్క మాటలు విందామని, అయ్యా స్వామి మాటలు చెప్పండి అందరూ చేతులు జోడించి. అంటే అర్థం ఏమిటి? కృతాంజలులై అంటే మనస్సును అక్కడ నిలబెట్టి ఎంతో ఉత్సాహంతో అందరూ వానరులందరూ కూర్చున్నారు. ఈ చెప్పేది ఏంటంటే ఆంజనేయ స్వామి గారి యొక్క వాక్కులు వినాలి, వింటే మాకు ఎంతటి అదృష్టమే కదా అని. అది వానరుల యొక్క గొప్ప విశేషం అది. అందుకని చెబుతున్నారు ఇంకా. తత్రాంగదః శ్రీమాన్ వానరైః బహుభిః వృతః ఉపాస్యమానో వివిధైః దివి దేవాపతి యథా. ఈ విధంగా అందరూ కూడా చుట్టూ మురిగారు కదా ఈ వానరులందరూ. అప్పుడు అంగదుడు దేవతలచే సేవింపుడు దేవేంద్రుడు వలె ఉన్నట్టు. అంగదుడు యువరాజు కదా, హెడ్ కదా మొత్తానికి ఉన్నటువంటి కోట్ల కొలది వానరులకి అందరికి కూడా. ఈయన రాజుగారు కాబట్టి ఈయనట ఎలా ఉన్నట్ట, ఇంద్రుడు మాదిరిగా ఉన్నట్ట. ఈ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవతలు. అది వర్ణన చేస్తున్నాడు. అలా ఇంద్రలోకంలో దేవేంద్రుడు ఎలా ఉన్నాడు అట్లా అంగదుడు ఉన్నాడండి అని అన్నాడు. ఇంకా ఆయన ప్రారంభం చేయాలి. ఇంకా ఇప్పుడు చివరికి అంటున్నాడు, హనుమత కీర్తిమత యశస్వినా అంగద బద్ధబాహునా ముదా తదా అధ్యాసితం ఉన్నతం మహత్ మహీధరాగ్నం జ్వలితం శ్రియా అభవత్తు. కీర్తివంతుడు, బుద్ధిశాలి హనుమంతుని చేతను యశస్సంపన్నుడు, బాహుపురులతో కట్టబడిన బాహువుల అంగదుడికి బాహుపురులు అంటే అర్థం ఏంటి? ఆయన బాగా భుజకీర్తులు ఉన్నటువంటి వాడు అని అర్థం. అంగదుడు అంటే అది అర్థం అనమాట. అటువంటి అంగదుడు సంతోషంతో ఆ పర్వతాగ్రమం అధిష్ఠింపబడి ఉండగా మహేంద్ర పర్వతం మిక్కిలి తేజస్సు అంటే వర్ణన చేస్తున్నాడు. ఆ మహేంద్ర పర్వతం కూడా ప్రకాశించిపోతున్నది అంటే వీళ్ళ కారణంగా, అది అర్థం. మహేంద్ర పర్వతం కూడా వెలిగిపోతున్నది పెద్ద ట్యూబ్లైట్ లాగా అని ఈ విధంగా అంటున్నాడు. చూడండి, ఒక మంచి వాళ్ళతో చేరితే ఆ జడుడైనటువంటి మహేంద్ర పర్వతం కూడా జడత్వం పోయి వెలుగుతున్నది అని అర్థం. అది దీనిలో ఉన్నటువంటి ఆంతరికమైనటువంటి అర్థం. వీళ్ళందరూ 10 మంది, ఇంతమంది ఉన్నట్టు ఆంజనేయ స్వామి ఉంటే పక్కన జడత్వం ఉన్నటువంటి వాడు జడత్వం పోయి చురుగుదనం వస్తుంది చేతి అని ఈ విధంగా చెబుతున్నారు. ఇంకా ఆయన తర్వాత ప్రయాణ విశేషాలు మొదలు పెడుతున్నాడు అనమాట. 58వ సర్కలో చెబుతున్నాడు. వానరుల ఆనందం. తతగిరే శృంగే మహేంద్రస్య మహాబలాః హనుమత్ ప్రముఖ ప్రీతిం హరయో జగ్గుహు ఉత్తమాం. మహేంద్రియ శృంగములపై ఉన్న మహాబలవంతుని హనుమదాది వానర వీరులు మరియు వానరులు మహా ఆనందాన్ని పొందుతున్నారు. జాంబవంతుడు హనుమంతుని ప్రయాణ విశేషాలు ఇంకా చెప్పబోయా హనుమ
నీ ప్రయాణ విశేషాలు ఒకసారి చెప్పు. ఇక్కడి నుంచి బయలుదేరావు, మహేంద్ర పర్వతం నుంచి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళావు, ఏమిటో ఒకసారి చెప్పు. ఎట్లా వెళ్ళావు, ఏమిటి, ఏమైనా మధ్యలో అడ్డాలు వచ్చినాయా, ఏమిటి, నీ యొక్క ప్రయాణ విశేషాలు ఒకసారి చెప్పబోయా అని అన్నాడు ఎవరు, జాంబవంతుడు. అప్పుడు తం తథ ప్రీతి సంహృష్ట ప్రీతిమంతం మహాకవిం జాంబవాన్ కార్యవృత్తాంతం అపృచ్ఛదు అనిలాత్మజం. ఆ హనుమని అడిగాడు, నీ కార్యవృత్తాంతము, నీ కార్య విశేషాలు చెప్పు అంటున్నాడు. ఇప్పుడు కథం దృష్టా త్వయా దేవి, మొదటి ప్రశ్న వేస్తున్నాడు. ఏ విధంగా అమ్మవారిని దర్శనం చేసుకున్నావు? కథం దృష్టా త్వయా దేవి కథం వా తత్ర వర్తతే, అక్కడ ఎలా వర్తించావయ్యా, ఎలా ఉన్నావు నువ్వు, ఆమె అక్కడ ఎక్కడ ఉన్నది, ఆమె కూడా ఎట్లా ఉన్నది, ఎలా వర్తించావో ఆమె ఎలా ఉన్నది అని అర్థం. ఎలా తెలియావు ఒకటి, రెండు ఏంటి, ఆమె ఎలా ఉన్నది, నువ్వు ఎలా చూసావు, ఎలా ఉన్నది. తస్యాం వా స కథం వృత్త, తస్యాం ఆమెకు కథం వృత్త, ఏ విధంగా అక్కడ విశేషం అంతా తెలుసుకున్నావు. క్రూరకర్మ దశానన, క్రూరుడైన ఆమె పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు ఈ రాక్షసుడు, ఆమె ఇక్కడ ఏ విధంగా ఉన్నది, కథం వృత్త ఎట్లా ఉన్నది, ఎలా చూశావు, ఈ విధంగా ప్రశ్నలు. అక్కడ ఆమె చరిత్ర ఏమిటి, ఎలా జీవితం సాగుతున్నది ఆమెది. అందులో క్రూర కర్ముడైనటువంటి దశాననుడు రావణాసురుడు ఉన్నాడు, ఆవాడు ఆమె పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు. ఇది ఇక్కడ ప్రశ్నలు వేశాడు ఎవరు, జాంబవంతుడు ప్రశ్నలు వేశాడు. ఇవన్నీ చూసుకోండి, ఇవన్నీ జాంబవంతుడు ఇంత లోతుగా ప్రశ్న వేశాడని అంటే అర్థం ఏమిటి, ఇవన్నీ వెళ్ళిన తర్వాత నన్ను అడుగుతారు కాబట్టి నేను అన్ని విషయాలు తెలుసుకొని పోవాలి అని కదా ఆయన ఎంత పని చేసింది. ఊరిగా చూశాను పనిని పరిగెత్తుకుని వచ్చేసాడా, అశోకవనంలో పోయినాడు, అక్కడక్కడ చూశాడు, ఆ అశోకవనంలో ఆ శిశుభా మీద ఉన్నాడు, అమ్మవారిని చూశాడు, చూశానుగా బరిని పరిగెత్తుకుని వచ్చేసాడా, రాలా. అక్కడ జరిగిన సంఘటన అంతా చూశాడు. రావణాసురుడు కాల్ చేయటం, మరి ఆ జట ఇది ఈమె త్రిజట స్వప్న వృత్తాంతం, ఈమె ఊరేసుకొని చచ్చిపోతానని అంటాం, ఎంత సంఘటనలు అన్ని చూశాడు ఈయన. మొత్తం చూసి చివరికి ఆమె శోకాన్ని పోగొట్టాడు. అంటే ఏమిటనమాట, వచ్చాను చూశాను కదా, ఇది తిరిగిపోతే ఏముంది అక్కడ. అందుకని బుద్ధిమతాం వరిష్టం, అందుకని ఒక పని అప్పచెబితే ఆ పనిని సమగ్రంగా ఎటువంటి లోటు లేకుండా మరలా ఇతరులు కనుక అడిగితే పూర్తిగా అన్ని సమాధానాలు చెప్పేటట్టుగా ఆ కార్యక్రమం పూర్తి చేయాలి. ఇది హనుమను గురించి అర్థం చేసుకోండి అని అర్థం. మరి జాంబవంతుడు వేసిన ప్రశ్న ఎంత లోతుగా వేశాడు ఆయన ప్రశ్న, కాబట్టి వీటి సమాధానాలు చెప్పాలి ఆయన. ఇక తత్వత సర్వమేతన్న ప్రబ్రూహి త్వం మహాకవే శృతార్థా చింతయిష్యామో భూయ కార్య వినిశ్చయం. కవివరా నీవు చూసినట్లుగా యథార్థంగా మాకు స్పష్టంగా చెప్పేసి, చూసినట్లుగా ఎట్లుందో అట్లే, ఇంకేం అక్కర్లా, అలంకారాలు ఏం ఉపయోగించక్కర్లా. అంటే అలంకారాలు అంటే ఉపమాలంకారం ఉత్ప్రేక్ష అలంకారం ఇటువంటివి కాకుండా ఉన్నదన్నట్టు చెప్పేసి, అది అర్థం. అలా చెబితే ఏంటంటే కవిత్వం చెప్పినట్టు. కవిత్వం అంటే ఏంటంటే కప్పిపుచ్చటం. కవిత్వం అనే దానికి కప్పిపుచ్చి చెబుతుంటే బహు అందంగా ఉంటుంది, కానీ నిజం చెప్పరు అనమాట. ఇది కవిత్వము అనేటువంటిది. అయ్యా నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, సూర్యుడివి, చంద్రుడివి, ఈ విధంగా నిజంగానే ఆయన ఇంద్రుడు చంద్రుడు ఇదా కీర్తించడం, అది కాదు కదా, కప్పిపుచ్చడం. అది అట్లా లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పయ్యా అని అంటున్నాడు జాంబవంతుడు. అదేనమాట అది. యస్యార్థ తత్ర వక్తవ్యో గతైః అస్మాభిః ఆత్మవాన్ రక్షితవ్యం యత్తత్ర తద్భవాన్ వ్యాకరోతు నః. రాముని చెంతకు వెళ్ళిన తర్వాత మనం ఏ విషయం చెప్పవలనో, ఏ విషయాలు దాచవలనో బుద్ధిమంతుడు హనుమ చెప్పు, ముందు అసలు చెప్పు, మొత్తం చెప్పు. ఎందుకంటే రాముని వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ విషయాలు చెప్పాలనో ఏ విషయాలు చెప్పకూడదు జాగ్రత్త మనం జల్లెడ పట్టుకోవాలి ఇక్కడ. అదేంటున్నాడు, ఇది పెద్దవాడు ఒక విశేషం ఉంది. ఒక మంచి కార్యం, సాధు కార్యం ఏదైనా ఉందనుకో, అది నెరవేర్చాలనుకో, అదే మనకు ఉపదేశం చెబుతున్నది రామాయణం. ఒక పెద్ద మనిషి ఉండాలి,
ఆయనకి ప్రపంచ జ్ఞానం ఉండి లోకానుభవం ఉంటుంది. ఆయన ఏం చెబుతాడంటే, అబ్బాయి ఈ సమస్యలు వస్తాయి కాబట్టి వీటన్నిటి సమాధానాలు కావాలి, కాబట్టి మనం ఎలా నడవాలనో ఏమిటో పెద్ద మనిషి చెబుతాడు. అందుకని మనం ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలన్నప్పుడు మనం పెద్దవాళ్ళని పెట్టుకోవాలి. పెద్దవాళ్ళని దగ్గర తీసుకొని అప్పుడు ఏమండి ఏం చేద్దామండి, ఇట్లా చేయాలని అనుకుంటున్నానండి, ఇది సంకల్పం, ఈ కార్యక్రమం అని నా పెద్దవాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు చెబుతారు. కొన్ని విధానాలు ఉపదేశాలు చెబుతారు. దాని ప్రకారం నడవాలి. ఏమన్నా ఇబ్బంది వచ్చినా వాళ్ళని అడిగితే వాళ్ళే చెబుతారు. ఇది తెలుసుకోండి. రామాయణంలో ఇక్కడ ఉన్నటువంటి విశేషం. ఒక పెద్దవాడు ఉండాలి. ఒక మహత్ కార్యాన్ని సాధించాలి అంటే నువ్వు ఒక్కడివే కదయా, ఒక పెద్దవాడు పట్టుకో, అనుభవం ఉన్నటువంటి వాళ్ళని పట్టుకో. ఆ పట్టుకొని వాళ్ళని అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటుండు. అది అర్థం. మొట్టమొదటి జాంబవంతుడే కదా ప్రేరేపించింది హనుమని. ప్రేరేపిస్తే అప్పుడు జాంబవంతుడు ఏం చెప్పాడు, నీ యొక్క చరిత్ర చెబుతున్నా, నీకు శాపం ఉంది, ఆ శాప కారణంగా నీవు నీ బలాన్ని మర్చిపోయినావు, ఇప్పుడు మేము గుర్తు చేస్తున్నాం నీ జన్మని అనేటప్పటికి మొత్తం చెప్పేసేటప్పటికి శాప ప్రభావం పోయింది. తనకున్న శక్తులను, దివ్య శక్తులన్నీ వచ్చేసింది. కాబట్టి పెద్ద మనిషి అనేటువంటి వాళ్ళు ఒకడు ఉండాలి కదా. ఏదైనా ఒక కార్యక్రమం నెరవేర్చుకుంటుంటే నేను ఒక్కడనే నాకు అన్నీ తెలుసు, నాకు ఒకడు అక్కర్లేదు అది అని అనుకుంటే చివరికి ఎక్కడో ఒక్కడ ఒక వల పడతావు. అది అర్థం. అది తెలుసుకోవాలండి. సరే, ఇక్కడ ఇంత ప్రశ్నలు వేస్తున్నాడు జాంబవంతుడు. కాబట్టి ఉన్నట్టుగా చూసినట్టుగా మాకు చెప్పేసేవయ్యా హనుమగారు అని అంటున్నాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు సమాధానం, సా నియుక్తస్తేన సంపృహృష్టతనూరుహ తనూ సంపృహృష్టతనూరుహ ప్రణమ్య శిరసా దేవ్యే సీతాయే ప్రత్యభాషత. ఎటు తిరిగాడు అంటే దక్షిణ దిక్కు వైపు తిరిగాడు. సీతాయే ప్రత్యభాషత శిరసాదేవ్యై ప్రణమ్య. సంతోషిస్తూ ఆయన ఏం చేశాడంటే, ఆ అమ్మవారు ఎక్కడున్నది, లంకలో ఉన్నది. లంక ఎటు ఉన్నది, దక్షిణ దిక్కు ఉన్నది. కాబట్టి దక్షిణ దిక్కు వైపు తిరిగి ఇక్కడి నుంచి అమ్మవారికి నమస్కారం చేశాడు. అది అర్థం. అమ్మవారికి నమస్కారం చేసి ఇక వాక్కు మొదలు పెడుతున్నాడు. ఇది అర్థం. ఇది ఇక్కడ గొప్ప విశేషం అదనమాట. అంటే ఏంటంటే మనకు కూడా ఏం చెబుతున్నాడు, ఒక మంచి విషయం కానీ ఏదైనా చెబుతుంటుంటే మనం ఏదో సుందరకాండ చెబుతున్నామండి, సుందరకాండ చెబుతున్నాంటే ఒక్కసారి నేను మొదలు పెడుతున్నానా, అయ్యవారికి నమస్కారం చేసి అప్పుడు కదా మొదలు పెడుతున్నది. అర్థం కాలే. అందుకనే మనకి ఆ ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. ధ్యాన శ్లోకాలన్నీ చూసి అమ్మవారు చూసి నమస్కారం పెట్టి అప్పుడు స్తుతి చేస్తున్నాం. ఇది అర్థమైనమాట. కాబట్టి ఇక్కడ ముందు మొట్టమొదటి అమ్మవారికి నమస్కారం చేశాడు. అమ్మవారికి నమస్కారం చేసి ఇక అప్పుడు చెబుతున్నాడు, ప్రత్యక్షమే భవతా మహేంద్ర అగ్రాతు కమాప్రత ఉదధేహి దక్షిణం పారం కాంఠమాణ సమాహిత. మీరందరూ చూస్తుండగా అప్పుడు నేను మహేంద్ర పర్వతం మీద కూర్చున్నాను కదా, అక్కడి నుంచి దృఢ చిత్తుండనై దక్షిణ సముద్రం చేరాలని కోరికతో ఆకాశంలో ఎగిరేశారు. మీరందరూ చూస్తూనే ఉన్నారు. చూస్తున్న ఉండంగానే నేను ఆ కొండ మీద నుంచి, మహేంద్ర పర్వతం మీద నుంచి ఆకాశంలోకి ఎగిరాను. మీరు అందరూ చూస్తూనే ఉన్నారుగా అని గుర్తు చేస్తున్నాడు. అట్లా అనమాట. అది అలా చేస్తూ గచ్చతశ్చ మే ఘోరం విఘ్న రూపమివాభవత్తు కాంచనం శిఖరం దివ్యం పశ్యామి సుమనోహరం. వెళుతూ ఉన్నానండి. వెళుతుంటుంటే భయంకరమైన ఒక విఘ్నం వచ్చేసింది. ఏమిటంటే అది ఆ విఘ్నం దివ్యమైనదే. ఏమిటే, బంగారు శిఖరములు కలిగినటువంటిది మైనాకుడు వచ్చేసాడు, అడ్డం వచ్చేసాడు. నా దారికి అడ్డం వచ్చేసేసాడు. ఒక పెద్ద బంగారు కొండ ఒకటి అడ్డం వచ్చేసింది. చితం పంధానమావృత్యమేనే విఘ్నంచతం నగం ఉపసంగమ్యతం దివ్యం కాంచనున్నగ సత్తమం కృతామే మనసా బుద్ధి భేతవ్యో అయం మయేతి చ. నా మార్గమునకు అడ్డుగా వచ్చేసేసాడు ఆ మైనాకుడు. ఆ పర్వతం నేను విఘ్నంగా భావించాను. ఆ దివ్యమైన పర్వత శ్రేష్టం దగ్గరకు చేరగానే దాన్ని మొక్కలు చేయవాలని బుద్ధి కలిగింది. అంటే ఏంటి, దీన్ని ముక్కలు చేసిపోదామని అనుకున్నా.
తర్వాత కానీ ప్రహతంచ మయా సత్య లాంగూలేన మహాగిరే శిఖరం సూర్య సంకాశం విశీర్యత సహస్రధా. సూర్యుని వంటి కాంతి కలిగిన పర్వత శిఖరమును నా తోకచే కొట్టి తిని అప్పుడు ఆ శిఖరము 1000 ముక్కలైనది. మొదటి సర్గలో రొమ్ముతో కొట్టినాడు. ఆ విషయం మరలా చెప్పగా మిగిలిన విషయము తోకతో కూడా కొట్టినని ఇక్కడ ఈ విధంగా చెబుతున్నాడు. ఇక్కడ ఏంటి, అక్కడికి ఇక్కడికి భేదం కనబడుతుంది. అక్కడ ఆశీర్వాదం చేసి పోతున్నాడు అని అక్కడ ఉన్నది. అక్కడ ఆయన సంతోషించాడు మైనాకుడు అని ఉన్నది. ఇక్కడేం చేస్తున్నాడు, తోకతో కొట్టేసేసాడు, వీడు మొక్కలైనాడు అని ఈ విధంగా చెబుతున్నాడు ఇక్కడ. ఈ విధంగా అనమాట. ఏమిటంటే దీనిలో విశేషం చెబుతా. వ్యవసాయం చితం బుద్ధ్వాస వాచ మహాగిరి పుత్రేది మధురావాణి మన ప్రహ్లాదయన్నివ. ఆ పర్వతం నా ప్రయత్నమును గమనించి తనను పగలగొట్టుదునని గ్రహించి నా మనసుకు ఆహ్లాద కలుగును దేవతారూపం ధరించి ఉంది. ఇంకొక రకం చెబుతున్నాడు మళ్ళీ. ఏమిటంటే నా తోగచే కొట్టి తిని ప్రహతం చమయా తస్య లాంగూలేన మహాగిరే ప్రహతం కొట్టాను. శిఖరం సూర్య సంకాశం విశీర్యత సహస్రధ. ముక్కలు చేద్దామని ఒక కొట్టాను. కానీ అప్పుడు ఆ శిఖరం 1000 ముక్కలు కూడా అయినది, సహస్రధ అయింది. అయితే వ్యవసాయం చితం బుద్ధ్వా సహ ఉవాచ మహాగిరి పుత్రేది మధురవాణి మన ప్రహ్లాదయన్నివా. ఆ పర్వతం నా ప్రయత్నం గమనించి తనను పొలగొట్టుదని గ్రహించి నా మనసుకు ఆహ్లాదం కలిగినట్లుగా దేవతా రూపం ధరించి మధురమైన పుత్రా అన్నది. వ్యవసాయం అంటే ప్రయత్నం. ఇక్కడ ఒక రకంగా 2 రకాలుగా చెబుతున్నాడు. ఏది నిశ్చితమైనటువంటిది అనేటువంటిది మనం గ్రహించలేదు. ఆయన కొట్టేశాడు సహస్రధా ముక్కలు అని అంటాడు. ఇది వీడేమో ఈ విధంగా ఎట్లా చెబుతుంది. ఏమిటి దీని అక్కడ ఉండేటువంటి విశేషాలు అని అంటే ఏమిటంటే, ఈ రామాయణంలో మనకు వాల్మీకి రామాయణంలోనే దీనిలో కూడా ప్రక్షిప్తాలు చాలా ఉన్నాయి. ప్రక్షిప్తాలు అంటే అర్థం ఏంటంటే ఒరిజినల్ ఏమిటో సంగతి అవి పోయి వీళ్ళకి దొరికినప్పుడు ఎవరికంటే 1680 నుంచి మొదలుపెట్టారు బ్రిటిష్ వాళ్ళు ఈ రామాయణ భారత భాగవతాలన్నీ సేకరించడం. బాగా 1780కి బాగా సేకరించారు. ఈ సేకరించినప్పుడు ఏం చేశారనంటే ఈ పుస్తకాలు పండితుల్ని పిలిపించి వాటిని కాగితాల మీద రాయించారు, ఆ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నట్టు. అట్లా రామాయణము 3 రకములైన రామాయణాలు దొరికినాయి. వాల్మీకి రామాయణమే 3 రకాలు దొరికింది. ఒకటే శ్లోకం ఉన్నటువంటి భాగం చూస్తే 80% ఉంది, 20% లేదు. కొన్ని ఏమో పోయి లైన్లు పోవటం, పదాలు పోవటం, ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. వాటిని ఏం చేశారు, తర్వాత పండితులు కొన్ని చేర్చారు. కొన్నిటికి ఒక లైనే పోయింది. అందుకనే కొన్ని చోట్ల 3 లైన్లు ఒక శ్లోకంగా కనబడుతుంటుంది. కానీ కరెక్ట్ అయినటువంటిది ఏమిటి అక్కడ అనేటువంటిది భగవంతుడు తెలియాలి. వీళ్ళు కల్పన చేశారనమాట పండితులు. ఈ విధంగా మెడ్రాసు ఒకటి, బాంబేది ఒకటి, కలకటాది ఒకటి, ఇట్లా అనమాట 3 ప్రతులు. ఎక్కువగా మనకి ఇటువైపున మెడ్రాస్ అనమాట. ఇది ఇక్కడ పట్టుకున్నారు. అంటే దీనికి ఏంటంటే అక్కడికి వస్తారు వీళ్ళు ఈ పడవల మీద వచ్చి, అక్కడి నుంచి ఈ విధంగా ఈ మధ్యలో వీళ్ళందరూ కూడా ఆంగ్లేయులు వాళ్ళు ఒక పెద్ద దానిలో విలియం కేరీ, వెలస్లీ, తర్వాత అంత క్రితం ఉన్నారు ఇంకా కొంతమంది, 7-5-6 ఉన్నారు. ఏమిటి బాగా ఈ ఆంగ్లేయులు ఎన్ని తాళపత్ర గ్రంథాలు సంపాదించారో వాళ్ళు. చాలా వాటిని జర్మనీ లైబ్రరీకి, లండన్ లైబ్రరీకి తరలికి వెళ్ళిపోయింది. చాలా వెళ్ళిపోయినాయి ఇక్కడ ఈ తాళపత్ర గ్రంథాలు. కాబట్టి మనకు కొన్ని సందర్భాల్లో ఇది సందేహం అనిపిస్తుంది. కాబట్టి ఆ సందేహాన్ని మనమే సరి చేసుకోవాల్సిందే, ఇంకంతే. ఏం లేదు అట్లా అనమాట. మనకి ఇక్కడ సందేహం అనిపిస్తుంది, అక్కడేమో ఆశీర్వచనం ఇచ్చాడు, ఇక్కడేమో కొట్టేద్దాం వెళ్ళి అనిపిస్తున్నది అని అన్నాడు. ఇట్లా ఈ విధంగా అక్కడ దాకేందుకు చాలా విశేషాలు రామాయణంలో ఉన్నవి, వాల్మీకి రామాయణంలో లేనటువంటివి రంగనాథ రామాయణంలో ఉన్నాయి. ఏది ఒప్పుకోవాలి అది. అందుకని ఏం చేస్తున్నారంటే వాల్మీకి రామాయణం ప్రధానంగా తీసుకొని ఇటువంటివి ఏమన్నా ఉంటే వాటిని మనం సర్దుకోవటం, ఇంకంతే, ఇంకేం లేదు. కాబట్టి మైనాకుడు అనేటువంటి ఆయనకి ఈయన ఏం చెబుతున్నాడంటే చివరికి
ఆ మైనాకుడుట అప్పుడు పుత్రేతి మధురవాణి మన ప్రసాదయన్నివా, అప్పుడు నేను మీ తండ్రి వాయుదేవునికి మిత్రుడను, మీ తండ్రి వాయుదేవుడు ఉన్నాడు, ఆయన యొక్క స్నేహితుడను, కనుక నేను నీకు తండ్రితో సమానుడును, అందుకని పుత్ర అంటున్నాను అన్నాడు. అక్కడే ఉన్నాడు, ఈ మాటలే లేవు. ఏమిటి? ప్రీతోస్మి తవ ఆతిథ్యం, అక్కడ ప్రీతోస్మి తవ దర్శనం అలా ఉంది. అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉందో చూసుకోండి. ఏం చెబుతున్నాడంటే మీ నాన్న ఉన్నాడే వాయుదేవుడు, ఆ వాయుదేవుడు తోడు, వాయుదేవుడు నాకు చాలా కావాల్సినటువంటి వాడు, మిత్రుడు అని చెబుతూ నా పేరు మైనాకుడు, నేను సముద్రంలో నివసించుచుంటిని అని ఆ మాటలు ఆయన చెప్పింది ఇక్కడ ముందు చెబుతున్నాడు, కోతుల ముందు చెబుతున్నాడు. పక్షవంతః పురా పుత్ర బభూవు పర్వతోత్తమాః ఛందంతః పృథివీం చేరుః బాధమానః సమంతతః. కుమార, పూర్వం పర్వత రాజములు రెక్కలు ఉన్నాయి. పక్షవంతః, పక్షవంతం అంటే రెక్కలు ఉన్నాయి పూర్వం వీటికి, ఈ పర్వతాలకి. అయితే అందువల్ల అవి స్వేచ్ఛగా భూమి మీద తిరుగుతున్నాయి. అప్పుడు ప్రాణులు బాధిస్తూ ఉన్నాయి. అప్పుడు ఏం జరిగిందంటే శ్రుత్వా రగానాం చరితం మహేంద్ర పాకశాసన చిచ్ఛేద భగవాన్ పక్షాన్ వజ్రేణ ఏషా సహస్రశః. ఆయన దగ్గర వజ్రాయుధం ఉంది. ఆ వజ్రాయుధంతో ఏ పర్వతం అయితే పక్షిలాగా ఎగురుతున్నదో దాని రెక్కలని విరగొట్టేశాడు. విరగొట్టేసేటప్పటికి అవన్నీ ఆ పర్వతాలు అక్కడే పడిపోయింది, ఇక లేవకుండా. ఇలా జరుగుతున్న ముక్కలు చేసేస్తున్నాడు వాటి యొక్క రెక్కల్ని, పర్వతాల రెక్కల్ని. అప్పుడు అహంతు మోర్చిత తస్మా తవ పిత్ర మహాత్మన మారుతేన తదా వత్స ప్రక్షిప్తో శ్రీమహార్ణవే. అప్పుడు హే వత్స, హే హనుమా, నేను మాత్రం మీ తండ్రి అయిన మహాత్ముడు వాయుదేవుని వల్ల ఇంద్రుని బారి నుండి తప్పించుకున్నాను. మీ తండ్రి వాయుదేవుడు బర్రని నన్ను తీసుకొని వచ్చి ఈ సముద్రంలో దాచిపెట్టేశాడు. నన్ను మీ తండ్రి వాయుదేవుడు అప్పుడు మహాసముద్రంలో పడవేసి కనబడకుండా దాచిపెట్టేశాడు, కాబట్టి బతికున్నాను. మీ తండ్రి అయినట్టు వాయుదేవుడు నన్ను రక్షించాడయా అప్పుడు అని చెబుతున్నాడు. అంతవరకు దానిలో దీనిలో సమానంగానే వస్తుంది. అక్కడ ముందు ఉన్నటువంటి విషయం దగ్గర కొంచెం తేడా కనబడుతుంది. రామస్య మయా సాఖ్యే వర్తితవ్యం అరిందమ రామో ధర్మభృతా శ్రేష్ఠో మహేంద్ర సమ విక్రమ. శత్రు సంహారక హనుమా, నేను కూడా రామునకు సహాయం చేయాలి. ఇంద్రునితో సమానమే పరాక్రముడు రాముడు, ధర్మ పరిరక్షకులలో శ్రేష్ఠుడు కదా. ఏకశ్రుత్వా వచనస్తస్య మైనాకస్య మహాత్మనః కార్యమావేత్యతుగిరి ఉచితం చ మనోమమ తేన చాహం అనుజ్ఞాతో మైనాకేన మహాత్మనా. మహాత్ముడైన మైనాకుని మాటలు విని రామకార్యమును తెలిపి తిని ఇక నా మనసు ప్రయాణం కొనసాగించడం నిమగ్నమైంది. మైనాకుడు నా ప్రయాణానికి అనుజ్ఞించాడు, అడ్డు తొలగిపోయినాడు, వెళ్ళిపోతున్నాను చెబుతున్నాడు, ప్రయాణం చెబుతున్నాడు. సచ అపి అంతర్హిత శైలో మానుషేణ ఉపృష్పతా శరీరేణ మహాశైల శైలేన చ మహోదధౌ. ఆ మైనాక శైలం మానవ రూపంలో అదృశ్యమైపోయింది. అంటే మొట్టమొదటి నాకు ఎట్లా కనపడ్డది? కొండ రూపం కనపడ్డది. తర్వాత ఆ కొండ మనిషి రూపంలో, దేవతా రూపంలో కనపడ్డాడు. అప్పుడు మాట్లాడాను. ఇప్పుడు ఏమైంది? ఆ అదృశ్యం అయిపోయినాడు ఆ మైనాకుడు అని చెబుతున్నాడు. మహాసముద్రంలో వెళ్ళిపోయినాడు. ఉత్తమం జపమాస్థాయ శేషం పంధానమాస్థిత తతోహ శుచిరం కాలం వేగేన అభిగమం పథి. తర్వాత నేను మహావేగమును పొంది మిగిలిన మార్గమును చాలా కాలము ప్రయాణించి తిని అన్నాడు. ఇక్కడ తతోహమిదం సుచిరం కాలం, అది చాలా కాలము అంటే ఇక్కడ ఇలా వేస్తున్నాడు. చాలా కాలం అసలైన పొద్దున బయలుదేరి ఎప్పుడు వెళ్ళాడు? సాయంకాలం కల్లా చేరాడండి. పొద్దున 8 6 7 బయలుదేరి సాయంకాలాన్ని చేరాడు. అది మనకి దీనిలో కనబడుతుంటుంది మొదటి సర్కలు. ఇక్కడ ఏమంటున్నాడు? సుచిర కాలం, చాలా కాలాన్ని చేరాను, ప్రయాణించి అని. తతపశ్యామేకం దేవి సురసాం నాగమాతరం సముద్ర మధ్యే సా దేవి వచనం మామభాషత. ఇలా వెళుతుంటుంటే సముద్ర మధ్యమున సురసాదేవిని చూశాను. ఆమె నాతో ఈ విధంగా అన్నది, మమ భక్ష ప్రతిష్టగాత్వం అమరై హరిసత్తమ అతస్వాం భక్షయిష్యామి విహితస్వం చరస్యమే. కవిశ్రేష్ఠ, దేవతలను నాకు ఆహారంగా పంపించేశారు, మింగేస్తాను నిన్ను.
అందువల్ల నిన్ను భక్షిస్తున్నావు, నీవు నాకు చిరకాలం లభించిన ఆహారము అని ఆ విధంగా సొరస అడ్డం వచ్చిందప్పుడు అని ఇంకా అంటున్నాడు. ఏవముక్త సురసయా ప్రాంజలి ప్రణతస్థిత వివర్ణవదనో భూత్వా వాక్యం చేతం ఉదీరయం. ఈ విధంగా సురసగా నేను ఆమె ఎదుట అంజలి ఘటించి నిలచితిని, నమస్కారం చేసి నిలబడ్డాను. మరలా విఘ్నం కలిగినదే అనుకోవచ్చు వివర్ణవదనంతో ఈ విధంగా పలికాను. అయ్యా మైనాకుడు అడ్డం వచ్చాడు, వాడిని తెప్పించుకున్నాను కదా, ఇక్కడ ఏం అసలు మింగుతానే అంటున్నది ఎట్లా అది ఇప్పుడు అంటున్నాడు. రామోదాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకావనం. అక్కడ ఏ శ్లోకం అయింది ఉంది, ఇప్పుడు అదే శ్లోకం వస్తుంది. అక్కడ ఏ మాట మాట్లాడి అదే మాట మాట్లాడుతున్నాడు. రామోదాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహభ్రాత్రా సీతయా చ పరంతప. ఆ శ్రీమంతుడు శత్రు సంహారుడు దశరథుని కుమారుడైన రాముడు సోదరునితో లక్ష్మణునితో భార్య సీతతోనూ వనవాస నిమిత్త దండకారణ్యానికి వచ్చారండి. తస్య సీతాభూత భార్య రావణేన దురాత్మన తస్యా సకాశందూతో గమిష్యే రామశాసనాత్. దుష్ట రావణుడు సీతాదేవిని అపహరించాడు, అందుకని ఆ లంకకు పోతున్నాను రామశాసనాత్ అని చెబుతున్నాడు. కర్తుమర్హసి రామస్య సాహ్యం విషయే సతీ అథవా మైథిలీం దృష్ట్వా రామం చ క్లిష్టకారిణం ఆగమిష్యామి తే భక్తం సత్యం ప్రతిశృణోమి తే. రాముని దేశంలో ఉన్న నీవు రామునకు సహాయం చేయడం నీ ధర్మం. నువ్వు ఎక్కడున్నావు తెలుసా అమ్మ, అసలు రాముడు పరిపాలించిన దేశం అమ్మా ఇది. ఏది నువ్వు అనుకుంటున్నావు, ఈ సాగరం ఎవరిది అనుకున్నావు? రాముడిది. రాముడు ముత్తాత ఉన్నాడు సగరుడు, వాడు నిర్మించాడు, వాళ్ళ వంశంలోది. ఏంటో నువ్వు అనుకుంటున్నావు అని అర్థం అనమాట అని చెబుతూ, ఇంకా రామునకు సహాయం చేయవలని కోరిక నీకు లేనిచో నేను సీతను చూసి సులభంగా కార్యం సాధించు నేర్పిన రాముని దగ్గరికి వచ్చి సీత వృత్తాంతం చెప్పిన తర్వాత నీకు ఆహారంగా వస్తా. నేను వెళ్ళి ఆ అమ్మవారిని చూసుకొని వచ్చి చూసొచ్చానని చెప్పిన తర్వాత అప్పుడు వస్తా నీ దగ్గరికి ఆహారం, అప్పుడు తినేద్దు కానీ అని చెబుతా. ముందు రామకార్యం కావాలి అని అంటున్నాడు. ఏవముక్తామయా సాతు సురసా కామరూపిణి అబ్రవీత్ నాదివత్తేత కసిదేశవరో మమ. ఏవముక్త ఆ విధంగా నేను పలుగా కామరూపధారిణి అయిన సురస నన్నెవరూ అతిక్రమించలేరు, ఇది నాకు గల వరము, నన్ను ఎవరూ అడ్డు పెట్టలేరు, నేను తినేస్తానంటుంది. ఆ ఏవముక్త సురసయా దశ యోజనమాయత తతో అర్ధగుణ విస్తారో బహువాహం క్షణేనతో. ఆమె 30 యోజనములు పెంచేసింది, నేను ఇంకా అంతకన్నా నేను క్షణకాల్లో 15 యోజనములు పొడవ విరిగి తిని. ఆమె 10 విరిగితే నేను 15 విరిగాను. అట్లా ఆ విధంగా మత్ ప్రమాణం అనురూపంచ వ్యాధితంచ ముఖంతయ తదృష్ట్వా వ్యాధితంచ సింహస్వం ఈ అకరమం వపు తస్మిన్ ముహూర్తే చ పునః బభూవ అంగుష్టమాత్రకః. ఈ విధంగా పెరిగి 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 చివరికి నేను చిన్న తెలివితేటలు పట్టేశాను. ఏమిటంటే చివరికి క్షణకాలంలో అంగుష్టమాత్ర అని చెప్తాడు. చిన్న అంగుష్టమాత్రం అయిపోయినాను. ఆమె మాత్రం సురస ఓహో కొండంతున్నది, నేనేమో ఎంతున్నా అంగుష్టవంతున్నా. అంగుష్టవంతున్నాడు కనపడితే కనపడతాడు, లేదు అంగుష్టవంతున్నాడు ఏం కనపడతాడు, ఏం కనపడా. ఆమె అనుకున్నది నేను ఇంత పెరిగాను కదా అనుకుంటున్నది. ఈయన అంగుష్టవంత అయ్యి ఎంతో చేసేటంటో ఈయన పని తెలివిగల పని అనమాట ఇది. అభివత్యాసు తత్వక్తం నిర్గతోహం తృష్ణాతు అప్రవీ సురసాదేవి స్వేన రూపేణ మాం పునః. ఆ సమయంలో నేను వెంటనే సురస ముఖంలోకి లోపలికి వెళ్ళి మరుక్షణంలో నేను వెలుపలకు వచ్చాను. అప్పుడు సురసాదేవి తన నిజ రూపంతో ప్రత్యక్షమే వల్ల. అబ్బా ఎంత తెలివిగల వాడిరా నువ్వు, క్షణంలో అంగుష్టం అయిపోయి నా నోటిలోకే వెళ్ళి బయటకు తీసావు, ఎంత తెలివిగల వాడిరా నువ్వు అంటే, నీ నోట్లోకి వెళ్ళాను కదా, పట్టించలేదు. నేనేం చేసేది, నువ్వు పట్టించలేదు, నా పని నేను చేశానా లేదా, నువ్వు అడిగినట్టు నువ్వు తినలేదు, నేనేం చేసేది అనొచ్చు. అది అర్ధసిద్ధి శ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం. సౌమ్య బుద్ధిమంతుడా, అబ్బాయి ఏం తెలియలేడురా, సరే యథాసుఖం వెళ్ళు, గచ్చ వెళ్ళు. సమాన యజవ ఇదే రాఘవేణ మహాత్మన, సీతారాములకు సమాగమ కల్పించు, సరే వెళ్ళు. సుఖీ భవ మహాబాహు, ఏ మహాబాహు హనుమా సుఖీ భవ అని దీవించింది కూడా. ఎవరు? దాక్షాయణి. ఎవరు? సురస. దాక్షాయణి. దాక్షాయణి నమోస్తుతే. దాక్షాయణి అని అంటే అర్థము దక్షుని యొక్క కుమార్తె అని అర్థం అనమాట. దక్షుని యొక్క కుమార్తె అనమాట. దక్షుని యొక్క పుత్రికల్లో ఒక ఆమె అనమాట. ఈమె నాగమాత అంటారు.
నాగుల యొక్క తల్లి అదనమాట, దాక్షాయణి అనమాట. ప్రీతాస్మితవ వానరా, ప్రీత వానరా, నేను చాలా సంతోషించానయ్యా, వెళ్ళు, సుఖీ భవ, నువ్వు సుఖంగా ఉండు, ఏమాత్రం ఆపదలు ఉండవు, ఇంక వెళ్ళు, ఏం పర్వాలేదు, రాములకు సీతారాములకు సమన్వయం చేయము, సమాగమము అని కూడా అన్నది. సరే వెళుతున్నా. తతోహం సాధు సాధ్వైతి సర్వభూతై ప్రశంసిత తతో అంతరిక్షం విపునప్లుతో అహం గరుడు యథా, గరుత్వంతుల్లాగా పోతున్నానండి ఆకాశంలో. ఇట్లా పోతుంటే ఛాయామే నిగృహీత పశ్యామి కించన సోహం విగత వేగస్తూ దిశో దశ విలోకయన్ నా కించిత్ తత్ర పశ్యామి ఏనమే అపకృతా గతి. గరుత్వంతుల్లాగా వెళుతుంటుంటే నా నీడను పట్టుకొని ఎవరిలో లాగుతున్నారండి. వారు నాకు కొంచెమైనా అసలు ఏం కనపడలేదు. అటు ఇటు చూశారు, దశ దిశలు చూశారు, నాకెవరు కనపడలేదు. కానీ నా గమనమును అడ్డగించుతున్నారు ఎవరారని చూశాను, కనబడలేదు. అప్పుడు నేను తతోమే బుద్ధి ఉత్పన్న కింద గగనే మమ ఈదృశో విగ్రహం ఉత్పన్నో రూపం విగ్రహం అదృశ్యతే. నా గమనాన్ని అడ్డగిస్తున్నారు, కానీ ఆ రూపం ఏదో కనబడటం లేదు. ఎక్కడ కనబడట్లేదు, ఏమిటా అని ఆశ్చర్యంగా ఉన్నది. అప్పుడు అధో భాగేన మా దృష్టి, నా దృష్టి కిందకి చూసింది, అంటే కింద నీళ్లు ఉన్నాయి, సముద్రం. అధోభాగేన మే దృష్టి శోచితాపాదితామయా తతః అద్రాక్షమహం భీమాం రాక్షసీం సలిలేశయాం. భయంకర రూపం కలిగినట్టు ఒక రాక్షస స్త్రీ సముద్ర జలములలో శయనించి ఉండుటను చూచింది. సముద్ర జలాల్లో అలా పడుకొని నోరు తెరుచుకొని ఉన్నది, అది లాగుతూ ఉన్నది అనమాట. ఆకాశంలో పోయేటువంటి పక్షులు కానీ ఎవరైనా పోతుంటే వాళ్ళ నీడ పట్టుకొని లాగేసి నోట్లో వేసుకుంటుంటారు. అందుకని ఆ దారిని ఎవరు పోరు. అందుకని సుగ్రీవుడు మొట్టమొదటి చెప్పాడు హనుమకి, అట్లా వెళుతుంటుంటే ఫలానా వాళ్ళు వస్తారు, గుర్తుపెట్టుకో అని చెప్పాడు ముందు. ఇప్పుడు గుర్తుకు వచ్చింది, సుగ్రీవుడు చెప్పిన మాటలో గుర్తుకు వచ్చింది ఆయన. అట్లా అనమాట. అదే అనమాట, వికటాట్టహాసం చేస్తూ ఉన్నదనమాట. ప్రహస్య చ మహానాదం ఉక్తోహం భీమయా తయా అవస్థితమ సంభ్రాంతం ఇదం వాక్యం అశోభనం వాసిదంతా మహాకాయ క్షుదితాయామేప్సిత భక్ష ప్రీణయమే దేహం చిరమాహారవర్జితం. అయ్యా మహాకాయ, ఆ హనుమ పెద్ద శరీరం ఉన్నది, బాగా నాకు కడుపులో ఆకలి కూడా తీరిపోతుంది, చాలా కాలం నుంచి కూడా అన్నం తినలేదు, బాగా ఆకలిగా ఉన్నాను, పెద్ద శరీరం అందుట్లోనేది, ఎక్కడికి వెళుతున్నావు, చాలా కాలం నుండి ఆహారం లేక ఉన్నాను, నా దేహంలో ఒక ఆహారమై నా ఆకలి తీసి సంతోష పెట్టవయ్యా హే హనుమాన్ అని అంటున్నది ఎవరు, శివిహిక. బాఢమిత్యేవ తాం వాణీ ప్రత్యగృహ్ణామహం తతః అస్య ప్రమాణాత్ అధికం తస్య కామాయ పూరయం. సరే అని అంగీకరించాను. తర్వాత నేను ఆ ముఖ ప్రమాణం కంటే అధికమైన దేహమును పెంచేశాను. తస్యాహ చ హాస్యం మహత్ భీమం వర్ధతే మమ భక్షణే నచ మా సాధు బుబుధే మమ వా వికృతం కృతం. ఆమె నన్ను భక్షించుడే భయంకరమైన తన ముఖం పెంచింది. నేను చేయదలుచుకున్న కార్యం ఏమిటి ఉన్నది ఆమెకి ఏమాత్రం సరిగ్గా తెలియదు. నేను ఏం చేయాలనుకున్నానో ఆమెకి చెప్పలేదుగా, నా మనసులో బుద్ధిలో ఉంది, ఆమె దాని ప్రకారంగా చేద్దామని అనుకున్నాను. ఆమె పెద్ద నోరు తెరిచింది. తతోహం విపులం రూపం సంక్షిప్య నిమిషాంతరాతు తస్యా హృదయవాదాయ ప్రపదామి నభస్థలం. తర్వాత ఆ మహారు ఒక్క నిమిషంలో చిన్నదిగా చేసుకొని ఆమె ఉదరంలో ప్రవేశించి ఆమె గుండెని చీల్చి తీసుకుని ఆకాశం. ఇంకేముంది, ఇందాక అంతక్రితం కూడా అంకుష్ఠ మాత్ర అన్నాడు, ఇక్కడ కూడా అది క్షణంలో చిన్నవాడే లోపల ప్రవేశించాడు. ప్రవేశించి లోపల చీల్చి వారేసాడు, గోళ్లతోటి చీల్చేసేసాడు. తన గోళ్లతోటి చీల్చేసేసి తన పొట్టని ఎంత లోపల వెళ్ళేసి చీల్చేసి బయటకు వచ్చేసేసాడు. అప్పుడు సా విశిష్ట భుజా భీమా పపాతలవణాం భసి మయా పర్వత సంకాశ నికృత హృదయా సతీ. పర్వతవంతటి ఆకారం భయంకరము గల రాక్షసి హృదయమును చేల్చగా అది భయమును చావు సాగరంలో పడిపోయింది, చచ్చిపోయింది. అప్పుడు అందరూ కూడా సంతోషించారు. అటు వెళ్ళేటువంటి చారణులు వాళ్ళందరూ కూడా ఇంతకాలం భయపడుతున్నాము, అటు వెళ్ళాలంటే ఇది మింగుతున్నది కాబట్టి ఇది పోయింది, వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అలా రామకార్యం కోసం ప్రారంభం చేస్తే రాముడి యొక్క కార్యమే కాకుండా
మిగిలిన వాళ్ళకు కూడా ప్రయోజనం కలగటం అది రామకార్యంలో ఉన్న గొప్ప విశేషము. అది చెబుతున్నాం. మైనాకుడిగా భయం పోయింది. ఇక్కడేమో సింహికి పోయేటప్పటికి ఆకాశంలో తిరిగేటువంటి వాళ్ళందరూ భయం లేకుండా ఉన్నారు. ఇదంతా రామకార్యం వలన కదా జరుగుతున్నది. ఆ రామకార్యం కోసం పోతున్నాడు ఎవరు? హనుమ. కాబట్టి హనుమ కూడా ఎటువంటి వాడు అంటే ఆయన దానికి తగినటువంటి ధీరుడు, ధైర్యవంతుడు, బలవంతుడు కాబట్టి సరిపోతుంది. అదేనమాట దీనిలో శృణోమి ఖగతానాంచ సిద్ధానాచారణై సహ రాక్షసీ శిమికా భీమ క్షిప్రం హనుమతా హత. శృణోమి ఖగతానాం అంటే పక్షుడు, సిద్ధానాచారణై సహా వీళ్ళందరూ కూడా చేరే భయంకరమైన శిమిక రాక్షసుని హనుమంతుడు వెంటనే చంపేశాడు అని అందరూ అంటున్నారు. ఆ మాటలు నాకు శృణోమి విన్నాను. వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. ఈ హనుమ వెళుతూ ఉంటుంటే ఆకాశంలో వీళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు, చూస్తున్నారు అనమాట. ఏం జరుగుతుంది చూద్దామని ఈ విధంగా వాళ్ళు ఆ విధంగా అనుకుంటూ ఉన్నారు అనమాట. ఇట్లా ఈ విధంగా శృణోమి భగవతానాం ఈ విధంగా తావత్వా పునరేవాహం కృత్యమాచైకం స్వరం గత్వా చ అహం భగతధ్వానం పశ్యామి నగమండితం దక్షిణం తీరముదధే లంకా యత్ర చ సా పురీ. శివికను చంపి శీఘ్రంగా చేయవలసిన నామకాన్ని స్మరిస్తూ ఆకాశ మార్గమున వెళుతూ దక్షిణ సముద్ర తీరమున పర్వతములో విలుచున్న లంకాపురమును దదర్శ. లంకని చూశాను. హస్తం దినకరే యాతే రక్షసానిలయం పురం ప్రవిష్ట అహం అవిజ్ఞాతో రక్షోభీః భీమ విక్రమైః. సూర్యుడు అస్తమించాడు. తరువాత నేను భయంకర పరాక్రముల రాక్షసులకు తెలియకుండా లంకలో వెళ్ళిపోయినాను. ఇప్పుడు చీకటి పడ్డది. ఇంకనే ఆ లంకలో ఆయన తెలియనటువంటి విషయాలు ఇవన్నీ కూడా దీనిలో తర్వాత ఇంకా ఇది పెద్ద సర్గ అనమాట. ఇది మనకు మళ్ళీ వచ్చే సోమవారం నాడు మంగళవారం కూడా పడుతుంది అనమాట. ఇంత ఇది పెద్ద సర్గ. ఇది అదనమాట చేసుకుందాం. అట్లా ఆ తర్వాత కార్యక్రమం ఏమిటో సంగతి చూద్దాం. అంతవరకు శుభం భయాతు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాతు. మళ్ళీ వచ్చే సోమవారం, అంతేకాదు ఇవాళ శుక్రవారం.